ఒక రాజు అందరికీ ఒకే విత్తనం ఇచ్చాడు. 3 నెలల తర్వాత ఒక బాలుడి కుండ ఖాళీగా ఉంది. కానీ రాజుగా ఎంపికైన వాడు అతడే. ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే కథ పూర్తిగా వినండి. హాయ్ పిల్లలు, మన కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఒకప్పుడు ఒక జ్ఞానవంతుడైన రాజు ఉండేవాడు. అతడు ప్రజలను ఎంతో ప్రేమించేవాడున్నాడు. అతను వృద్ధుడవుతున్నాడు. తన తర్వాతి వారసుడి గురించి ఆలోచించసాగాడు. రాజ్యానికి నిజాయితీగల రాజు కావాలని అతని మనసు కోరుకుంది. ఒకరోజు రాజ్యంలోని పిల్లలందర్నీ రాజభవనానికి పిలిచాడు. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విత్తనమిచ్చి 3 నెలలు సమయమిచ్చాడు. 3 నెలల తర్వాత పెరిగిన మొక్కతో రావాలని ప్రకటించాడు. ఆ పిల్లల్లో ఒకడు సాధారణ కుటుంబానికి చెందిన రాము. రాము ఎంతో ఆనందంగా విత్తనాన్ని తన కుండలో నాటాడు. ప్రతిరోజు ప్రేమగా నీళ్లు పోస్తూ ఎంతో శ్రద్ధగా చూసుకున్నాడు. 1 వారం గడిచింది, కాని కుండలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇంకో వారం గడిచింది, అయినా మొలక బయటకు రాలేదు. రాము కంగారు పడ్డాడు, అయినా ప్రయత్నం ఆపలేదు. తన తల్లి అతన్ని ధైర్యపరుస్తూ ఓర్పుగా ఉండమంది. రాము మళ్ళీ నేలను మార్చి మరింత శ్రద్ధగా నీళ్లు పోశాడు. రోజులు వేగంగా గడిచాయి, కాని కుండ మాత్రం ఖాళీగానే ఉంది. 3 నెలలు పూర్తయ్యాయి. రాజభవనానికి వెళ్లే రోజు వచ్చింది. రాజభవనం ప్రాంగణంలో అందమైన మొక్కలతో పిల్లలు నిలబట్టారు. పచ్చగా మెరిసే మొక్కలను చూసి రాము మరింత భయపడ్డాడు. తన ఖాళీ కుండను పట్టుకుని నెమ్మదిగా ముందుకు నడిచాడు. చుట్టూ ఉన్న పిల్లలు అతన్ని చూసి మెల్లగా నవ్వారు. రాజు ఒక్కొక్కరి మొక్కను శ్రద్ధగా పరిశీలించడం ప్రారంభించాడు. చివరికి రాజు రాము ముందు నిలబడ్డాడు. రాజు మృదువుగా అడిగాడు, "నీ మొక్క ఎక్కడ ఉంది బిడ్డా?" "నా మొక్క ఇక్కడ ఉంది మహారాజా." రాము నిజాయితీగా చెప్పాడు. "మహారాజా, నేను చాలా ప్రయత్నించాను. ప్రతిరోజు నీళ్లు పోశాను, కాని మొలక బయటకు రాలేదు." రాజు కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి ఆలోచించాడు. సడన్ గా రాజు ముఖంలో ఒక చిరునవ్వు మెరిసింది. అతను గట్టిగా ప్రకటించాడు, "ఈరోజు నిజమైన రాజు దొరికాడు." అందరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. రాజు చెప్పాడు, నేనిచ్చిన విత్తనాలు ఉడికించినవే. అవి ఎప్పటికీ మొలకెత్తవు. మీరు విత్తనాలు మార్చారు. కాని రాము మాత్రం నిజం చెప్పడానికి భయపడలేదు. నిజాయితీ ఉన్నవాడే ఈ రాజ్యానికి సరైన వారసుడు అని చెప్పి రాజు తన కిరీటాన్ని రాము తలపై ఉంచాడు. ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది. నిజం చెప్పే ధైర్యం మనల్ని నిజమైన నాయకులుగా మారుస్తుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఫలితం కనిపించకపోయినా నిజాయితీని ఎప్పుడూ వదలకండి. ఎందుకంటే నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడే నిజమైన నాయకుడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ పరిస్థితిలో మీరుంటే ఏమి చేసేవారు? కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.